అలాగనే వస్తున్నారు, అలాగే ఉంటారు. బట్ దీనికి మాత్రం అసలు సినిమా గెటప్ అదంతా పట్టం రావడం అదంతా కూడా అసలు షాక్ అనిపించింది. చూస్తున్న పవన్ కళ్యాణ్ గారిని ఆయన స్పీచ్ అన్నట్టు ఉంది. సో ఏంటి ఆ క్యారెక్టర్ ఓపెన్ చేసుకునే విధానమా ఏంటి? ఇదంటే వైబ్ అండి. ఇప్పుడు బేసికల్గా ఇప్పుడు నేను ఆ రోజు జానీ బ్యాండ్ ఎందుకు వేసుకున్నాను అంటే అది వైబ్ అంత అలా వేసుకున్నాము అని వెళ్ళలేదు నేనేమి. కళ్యాణ్ గారు ఆ రోజు దానికి రీజన్ కూడా అన్ననే, సార్ కట్టాన పట్టుకోవాలి పైకి రావాలి అంటే అసలు ఏంటి అసలు ఎలా అసలు ఇవన్నీ అవుతాయా అనుకున్నాము. బట్ సార్ ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే కళ్యాణ్ గారితో ఆయనకు నచ్చాలి. సంథింగ్ ఏదో ఒక విషయం ఆయనకి ఎక్కాలి, మన కన్విక్షన్ ఆయనకి నచ్చితే ఆయన విల్ డూ ఎనీథింగ్ చేస్తాడంటే ఆ డిస్కషన్ జరగాలి, ఆ కన్విక్షన్ కుదరాలి. ఇంకా మీరు చూసారు కదా వర్షం పడినా కూడా ఇంకా అదే పెద్ద ట్రైలర్ మాకు యాక్చువల్గా ఆ రోజు. అది మాడదామండి తర్వాత, అది టైం ఉంది యాక్చువల్గా దాని అదే మీరు యాక్చువల్లీ లేట్ వచ్చారు, ఫస్ట్ క్వశ్చన్ అదే. సో యా అదే అండి. సో ఇప్పుడే వచ్చారు కాబట్టి అది ఇంకో 1 వీక్ తర్వాత మాట్లాడు. యాక్చువల్గా ఒకసారి ఇంకా కొంచెం సినిమా డైజెస్ట్ అయిన తర్వాత వీళ్ళు డిసైడ్ అని. అది ఇప్పుడేమి అదే ఇప్పుడు వస్తే అయితే ఓజీ గురించి మాట్లాడదామండి. ఓజీ తర్వాత వీళ్ళు ఏంటండి మనం చెప్పాము సాంగ్ ఉందని చెప్పలేదు, కమెంట్ కూడా అవ్వలేదు సార్. యా చెప్తాను సార్. ప్రతి 5 నిమిషాలు ఇచ్చేలాగా చేసుకున్నాం. బట్ కాకపోతే కొంచెం ఎక్కువైంది అనేది ఒక వర్గం నుంచి చూపిస్తున్నాం. అంటే అదే సార్ ఏ సర్టిఫికేట్ తీసుకున్నాము అంటే ఈ సినిమా జెన్యున్గా వైలెన్స్ పెంచాలనే ఇంటెన్షన్ ఏం లేదు మనకి. ఇది ఒక జెన్యున్గా జరిగే ఒక గ్యాంగ్స్టర్ వరల్డ్ డ్రామా. 93లో బాంబ్లాస్ట్ బ్యాక్డ్రాప్లో ఉండేది కాబట్టి సో ఐ ఫీల్ జస్ట్ క్యారెక్టర్ అంతే. మన ఇంటెన్షనల్గా కూడా ఎక్కడ కూడా వి రెస్పెక్టెడ్ సెన్సార్ కూడా వి డిడ్ కట్స్, మేము బ్లర్ చేసాం. నెవర్ అన్ ఇంటెన్షనల్ థింగ్ అండ్ యాక్చువల్లీ. ఓకే సార్. ఓకే యా లాస్ట్ అండి. ఓకే లాస్ట్ క్వశ్చన్ యా చెప్పండి. అంటే అట్స్ ఓకే అండి, ఫస్ట్ డే కాబట్టి ఐ డోంట్ థింక్ దాని గురించి మనం అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. దిస్ స్టోరీ సింపులే. దట్ ఇంటెన్షనల్గానే స్టోరీ సింపుల్గా తీసుకున్నాము. ఇట్స్ ఆల్ అబౌట్ ద నారేటివ్ అండి. మనం ఏ స్టోరీ తీసుకున్నా ఇట్స్ ఆల్వేస్ ద సింపుల్ స్టోరీ ఓన్లీ. హౌ వి నారేటెడ్ ద స్క్రీన్ ప్లే ఇదే కదా మేజర్గా. దీని గురించి మీరు ఆల్సో టాక్ అండి, లైక్ ఎందుకు అలా చూస్ చేసుకున్నాము ఏంటి అనేది. సో ఐ విల్ షోలీ టాక్ అబౌట్ ఇట్. ఓకేనండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్ గైస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.